ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో మరణించారు. ఇవాళ మధ్యాహ్నం 12:45 చనిపోయినట్లు హాస్పిటల్ యాజమాన్యం ధృవీకరించింది. నారావారిపల్లిలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1994-99 మధ్య చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కుమారుడే టాలీవుడ్ నటుడు నారా రోహిత్. ఇక నారా రామ్మూర్తి నాయుడు మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక మరికొద్దిసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏఐజీ హాస్పిటల్ కు చేరుకోనున్నారు. ఇక అక్కడి నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీచరణ్. నారా రామ్మూర్తి నాయుడు ఈరోజు మధ్యాహ్నం కూడా తుది శ్వాస విడిచారు. ఈ నెల 14వ తేదీన రాత్రి 8 గంటలకు కూడా ఆయన ఇక్కడ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు. కార్డియాక్ సమస్య అంటే ఛాతీ నొప్పి సమస్యతోని కూడా ఆయన ఇక్కడ అరెస్ట్ అయ్యారని కూడా ఇక్కడ ఏఐజీ హాస్పిటల్ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. ఈరోజు మధ్యాహ్నం కూడా ఆయన తుది శ్వాస విడిచారని కూడా ఒక అధికారిక ప్రకటనలో కూడా ఏఐజీ హాస్పిటల్ ప్రకటించింది. నారా రామ్మూర్తి నాయుడు విషయానికి వస్తే 1994 నుంచి 99 వరకు కూడా చంద్రగిరి ఎమ్మెల్యే టీడీపీ తరఫున కూడా పోటీ చేసి ఆయన 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు సోదరుడిగా తమ్ముడిగా కూడా ఆయన పేరుగాంచారు. ప్రస్తుతం ఆయనకి 72 ఏళ్ల వయసులో కూడా ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు నారావారిపల్లి స్వగ్రామంలో కూడా చేయబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం సమాచారం. ఎట్ ది సేమ్ టైం తన సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మరి కాసేపట్లో ఇక్కడ ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ హాస్పిటల్ కూడా చేరుకుంటారనేది కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారము. అండ్ నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ ప్రస్తుతము ఇక్కడ టాలీవుడ్ లో హీరోగా కూడా ఆయన వెలుగొందుతున్నారు. పలు సినిమాలు కూడా యాక్ట్ చేశారు. అయితే మొదటి నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే నారా రామ్మూర్తి నాయుడు 1994 ఎమ్మెల్యేగా ఎప్పుడైతే ఆయన గెలిచారో అనంతరం కూడా 99 నుంచి కూడా అప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉండే ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా లేకుండా పోయారు. ఆయనకి మధ్యలో కూడా తన కుమారుడిని కూడా టాలీవుడ్ లో ఎస్టాబ్లిష్ చేయాలని కూడా ఉండే ఆ ప్రయత్నంలో కూడా ఆయన సక్సీడ్ అయ్యారు. మొదటి నుంచి కూడా ఆయనకి సినీ ఇండస్ట్రీతో కూడా పరిచయాలు ఉండడము, అట్ ది సేమ్ టైం కొడుకు కూడా తన శ్రమతోనే ఫిలిం ఇండస్ట్రీలో కూడా నెగ్గుకు వస్తున్నారు. అట్ ది సేమ్ టైం మరీ అంత స్టార్టం లేదు కానీ తనదైన మార్కుగా ఒక గుడ్ యాక్టర్ గా కూడా నారా రోహిత్ కూడా పేరుగాంచారు. సో ఇప్పుడు మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రమాణ స్వీకారోత్సవం చేశారో అప్పటి నుంచి కూడా ఈయన రాజకీయంగా కూడా కాస్త ప్రభావం తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నేరుగా తన ఊరికే స్వగ్రామానికే పరిమితమయ్యారు. అక్కడ వీళ్ళ తండ్రి ఖర్జూర నాయుడు నుండి వారసత్వంగా వస్తున్న ఆ పొలాలు ప్యాడీ ఏదైతే వ్యవసాయం ఉందో దాన్ని కూడా చూసుకుంటూ ఉన్నారు. హైదరాబాద్ లో కూడా ఆయనకి నివాసం ఉంది. కానీ కొడుక ఎక్కువగా ఇక్కడ యాక్టివ్ గా ఉండడము, ఎందుకంటే తను మూవీ యాక్టర్ గా ఉండడము, హీరోగా ఉండడము, ఇక్కడే హైదరాబాద్ లో ఉండడం, తాను మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైం కూడా తన సొంత గ్రామం నారావారిపల్లిలోనే స్పెండ్ చేశారు. ఇప్పటికే ఇక్కడికి ప్రముఖులు కూడా చేరుకున్నారు. జిహెచ్ఎంసీ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఒకప్పుడు కూడా టీడీపీలో ఉండే అనంతరం కూడా ఆయన బీఆర్ఎస్ లో కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఆయన కూడా కృష్ణారెడ్డి కూడా కొద్దిసేపటి కిందట భౌతికాయాన్ని కూడా సందర్శించారు. ఇప్పుడే కొద్దిసేపటి కిందట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సంతాపం ప్రకటించారు. ఆయన కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గతంలో టీడీపీలో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూడా వీళ్ళందరూ కూడా పనిచేశారు. ఇంకా తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఎమ్మెల్యేగా ఉండే టీడీపీలో, అట్ ది సేమ్ టైం నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో కూడా మంత్రిగా కూడా పనిచేశారు. సో మరి కాసేపట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ చేరుకుంటారని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇటు సివిల్ పోలీసులు కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ ట్రాఫిక్ కూడా విపరీతంగా జామ్ అయింది. డైవర్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన సోదరుడిని చివరి చూపు చూసుకోవడానికి కూడా వస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఈ రోజు యాజ్ పర్ షెడ్యూల్ కూడా నారా చంద్రబాబు నాయుడు మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఎన్డీఏకి మద్దతుగా కూడా ఆయన ప్రచారం చేయడానికి వెళ్లాల్సి ఉంది.
కానీ ఆకస్మికంగా తన సోదరుడి మరణ వార్త విని ఆయన ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చాక కూడా తదుపరి కార్యక్రమం అనేది కూడా డిసైడ్ అవుతుంది. ఆయన నేరుగా నారావారిపల్లి వెళ్తారా, లేకపోతే యథావిధిగా ఆయన ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తారా అనేది కూడా మరి కాసేపట్లో మనకి తెలిసే సమాచారం ఉంది. వైశాలి, అయితే ఇక రామ్మూర్తి నాయుడిని ఏఏజీ హాస్పిటల్ నుండి నారావారిపల్లికి ఎప్పుడు తరలించనున్నారు? అంత్యక్రియలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ప్రస్తుతము తన సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ చేరుకున్నాక తదుపరి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కుటుంబ సభ్యులు ఇక్కడ కూర్చొని చర్చించుకొని కూడా డిసైడ్ అవుతారనేది కూడా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారము. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సోదరుడు కావడము, ఎట్ ది సేమ్ టైం ఆయన కూడా గతంలో పాలిటీషియన్గా ఉండడము, అండ్ ఎట్ ది సేమ్ టైం కూడా తన కుమారుడు టాలీవుడ్లో హీరోగా కూడా నటిస్తున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కూడా ఒక డెసిజన్ ఫ్యామిలీ మెంబర్స్ సొంత గ్రామంలో చేస్తారా లేకపోతే ఇక్కడ చేస్తారా అనేది కూడా కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని డిసైడ్ అయ్యి కూడా తదుపరి కార్యక్రమాలు అనేవి ఏ విధంగా ఉండబోతాయి అనేది ప్రకటించనున్నారనేది మనకు అందుతున్న సమాచారం. వైశాలి, ఇక అలాగే నారా లోకేష్ కూడా హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కూడా ఏజీ హాస్పిటల్లోనే ఉన్నారా? నారా లోకేష్ కొద్దిసేపటి కిందట కూడా ఇక్కడికి వచ్చి ఆయన పరామర్శించారు. చాలాసేపు కూడా ఆల్మోస్ట్ తన బాబాయిని ఆఖరి చూపు కూడా చాలాసేపు కూడా చూసుకున్నారు. ఇక్కడ ఆయన కొద్దిసేపటి కిందటే వృత్తిరీత్యా కూడా ఆయన బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. మళ్ళీ తిరిగి తన తండ్రితోని కూడా ఇక్కడికి వస్తారనేది కూడా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. వైశాలి, ఓకే, థ్యాంక్ యూ శ్రీచర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో మరణించారు. ఇవాళ మధ్యాహ్నం 12:48 చనిపోయినట్టు హాస్పిటల్ యాజమాన్యం ధృవీకరించింది. ఇక నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1994-99 మధ్య చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కుమారుడే టాలీవుడ్ నటుడు నారా రోహిత్. ఇక నారా రామ్మూర్తి నాయుడు మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ కూడా వస్తుంది. ఇక్కడ ఇప్పుడే ఎస్కాట్ వెహికల్ పైలట్ వస్తుంది. తన సోదరుడు లాస్ట్ భౌతికాయాన్ని కూడా పరామర్శించడం చూసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. ప్రస్తుతం ఇక్కడ కాస్త ఒక గంభీరమైన వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సోదరుడు కావడంతో కాస్త విషాద ఛాయలు కమ్ముకొని ఉన్నాయి ఇక్కడ వాళ్ళ కుటుంబంలో, నారా ఫ్యామిలీలో. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఏఐజీ హాస్పిటల్ చేరుకున్నారు. లైవ్లో మనం అన్వయలో చూస్తున్నాము. ఆయన అంత బాధలో కూడా ఇక్కడ అందరినీ పత్రికా వాళ్ళందరినీ కూడా చూస్తూ అభివాదం చేస్తూ వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సో ఆయన ఇక్కడ నుంచి నెక్స్ట్ డెసిషన్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చొని డెసిషన్ తీసుకుంటారు. అంత్యక్రియలు ఎక్కడ చేయాల్సింది, అంటే హైదరాబాద్లోనా లేక స్వగ్రామము నారావారిపల్లికి తీసుకువెళ్ళడమా అనేది కూడా కుటుంబ సభ్యులు చర్చించి కూడా ఒక నిర్ణయం తీసుకోనున్నారు. సో ప్రస్తుతానికైతే ఉదయం నుంచి కూడా చూసాం మనం ఇటు మనం చూస్తున్నాము బిఆర్ నాయుడు కూడా టీటీడీ చైర్మన్ కూడా సేపటి కిందట, అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ కాన్వాయ్ కాసేపు స్టక్ అయిందని చెప్పుకోవాలి మనము, ఎందుకంటే పెద్ద కాన్వాయ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిది. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అంటే కుటుంబం అందరూ సభ్యులు చర్చించినాక కూడా వెలువడే అవకాశం ఉంది. దీనికోసం మరో 5 నుంచి 10 నిమిషాలు, అంటే ఒక 15 నిమిషాలు అయితే మినిమం పడుతుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు అఫీషియల్గా అనౌన్స్ చేసి అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించబోతున్నారు, నారావారిపల్లిలోనే స్వగ్రామంలోనే తమ వ్యవసాయ క్షేత్రంలో చేస్తారా లేకపోతే ఎక్కడ అనేది కూడా మరి కాసేపట్లో తేలనుంది. ఇప్పటికే ఏఐజీ హాస్పిటల్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు.